వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ వేసినట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వేయలే, ఇంకా ఇంత మటుకు వాళ్ళలేదు ఈసారి రైతుకు. కేసీఆర్ గారు మంచిగా చేసినట్టు అనిపిస్తుంది. ఈయన ఇంకా ఇదే ఫస్ట్ టైం కాబట్టి మరి ఏమో కానీ ఇంకా మాత్రం ఈయన రైతులకు ఇంకా సేఫ్ చేస్తలేడు. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? హుస్సేన్. ఏం చేస్తుంటారు? నేను తినే డిటిహెచ్ వర్క్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది. గతంలో 10 సంవత్సరాలు లేని విధంగా ఒక్క సంవత్సరంలో చేసి చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి చేయడం, రైతులు ఆనందంగా చేస్తున్నారు. పంటలకు నీళ్లు ఇవ్వడం, బోనస్ ఇవ్వడం, వాళ్ళకు చాలా బాగుంది పాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో కేసీఆర్ పాలన డబల్ బెడ్రూమ్ అన్నాడు, ఆ బెడ్రూమ్ ఎవరికి రాలే. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఎవరికి ఇవ్వలే. విద్యార్థులకు చాలా మోసం చేసిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి రాగానే 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇప్పటికి కేసీఆర్ 10 సంవత్సరాలు చేసినా కూడా 10,000 ఉద్యోగాలు ఇవ్వలే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సలీం. ఏం చేస్తుంటారు సార్? నేను డాక్టర్ నడుపుతా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ విధంగా దేనికైనా మంచిగా అనిపిస్తుంది. వాటర్ కూడా కావాల, నీళ్ళు కూడా మనకు మంచిదనంగా వస్తున్నాయి. రైతు బంధు నాకు రుణమాఫీ అయినాయి 2 లక్షలు. రైతు భరోసా కూడా చేయగలుగుతాడేమో చేస్తాడేమో తెలియదు, నాకైతే మంచిగా అనిపిస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చేసినలే కానీ మొత్తం దౌర్జన్యం పార్టీ అయిపోయింది. అది మొత్తం దోసుకున్నారు, బాగా దోసుకొని మొత్తం ఎమ్మెల్యే గారు మొత్తం మాకు బెదిరింపులు కూడా అయిపోయినాయి దానితో. మాకైతే రేవంత్ రెడ్డి పాలన మంచిగా అనిపించింది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు జానీ. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన మీద అయితే ఇంతకుముందు 1,00,000 రూపాయలకే కేసీఆర్ 3 సార్లు మాఫీ చేసిండు. ఈసారి అయితే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి 2 లక్షలు రుణమాఫీ చేసిరు. కాలువ నీళ్ళు కూడా మంచిగా వస్తుంది. నేను ఒక రైతుని. మా తుంగతుర్తికి ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా నీళ్లు రాలే, ఒక సైడ్ వచ్చాయి, ఒక సైడ్ రాకపోయి. ఇప్పుడైతే పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద మాకు మంచి అభిప్రాయం ఉన్నది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వట్యాల శేఖర్. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన కొద్దిగా చెప్పటం వరకు పరిమితమైంది, మాటల వరకు పరిమితమైంది. చేతల్లో మాత్రం ఏ పథకాలు ఏమీ అమలు కాలేదు. 26 జనవరికి 3 పథకాలు అమలు చేస్తున్నాడు. ఒకటి ఇంద్రం ఇల్లు, ఒకటి రైతు భరోసా, వేరే పథకం అమలు చేస్తున్నాడు. అయితే ఎవరికి ఏమీ అమలు కాలేదన్నది జనాలలో ఉన్న ఒపీనియన్. మాలాంటి అరువులకు కూడా ఏ పథకాలు రాలేదు. ఇప్పుడు ఇంద్రం ఇళ్ళకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ ఇస్తా అంటుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగలేకనే, ఆయనది లేకనే కదా ఈయనని ఎన్నుకుంది ప్రజలు. ఇప్పుడు ఆయన సకాగా చేస్తే ఆయనే ఎన్నుకున్నాం 3సారి. ఆయన చెప్పడం వరకే కానీ చేతలు లేదనే ఈయన ఎన్నుకున్నాం. మరి ఈయన కూడా మాటలే చెప్తున్నాడు కానీ చేతలు లేదు కదా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు మీర్ అక్బర్. ఏం చేస్తుంటారు సార్? నేను రాజకీయం అండి, వార్డు కౌన్సిలర్గా చేసిన. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ఇప్పుడు పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గారు మొత్తం అప్పులు చేసే పోయిండు. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చిండు కాబట్టి అప్పులు చేసిపోయినాక మొత్తం భారం ఈయన మీద పడితే ఈయనైనా కానీ ఎట్లా చేయగలుగుతాడు? మీరే చెప్పండి. అంతేగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక కేసీఆర్ గారి పాలన బాగాలేకనే ఆయన దించింది. ఆయన 2014లో సమగ్ర సర్వే అని చెప్పేసి సమగ్ర సర్వే చేయించిండు. సమగ్ర సర్వే చేయించి అది బీసీలకి ఏమన్నా న్యాయం చేసిండా? ఆ సర్వే ప్రకారం మళ్ళీ ఈయన రేవంత్ రెడ్డి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు సర్వే 2025లో సర్వే చేయించిండు. ఆ సర్వే కూడా రెడ్డిలకు అనుకూలంగానే ఉన్నది. కాకుండా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అయినా కానీ రేవంత్ రెడ్డి మరి దీన్ని బీసీలకు న్యాయం చేస్తాడా చేయడా అన్నది రేపు అసెంబ్లీ సమావేశాలు అయినాక తెలుస్తుంది. అప్పుడు మేము బీసీలో అందరం ఏకమై ఉద్యమించి ఏం చేయాలన్నది మరి ఈ గవర్నమెంట్ని కూడా వద్దనుకొని పక్కకు నెట్టాలన్నా, కేసీఆర్ గవర్నమెంట్ నెట్టాలా, ఎవరిని నెట్టాలన్నది మేము ముందు వచ్చే రాజకీయాలలో మీరే చూస్తారు. ఇక నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? గుడిసే వెంకటేశ్వర నా పేరు. ఏం చేస్తుంటారు? మేము వ్యాపారం చేసుకుంటాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎవరైనా ఒకసారి ఇల్లు సర్దుకా పెట్టుకోలేరు. ఎవరైనా ఇప్పుడు ఒకసారి 6 నెలలు అవుతుంది వాళ్ళకి వచ్చి ఒకసారి చేయలే కానీ ఏ పథకాలైనా అందరికీ లబ్ధిదారులకు చేర్చి చాలు. నా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, నా కార్యకర్తలకు చెందాలి, బీఆర్ఎస్ అయిన పార్టీ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకే చెందాలి, అట్లా కాకుండా ప్రతి పేదవానికి చేరేటట్టు పథకాలు ఉంటే సరిపోతుంది ఎవరైనా సరే.
మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన వాళ్ళకే దండుకోవడం జరిగిపోయింది. అది ఎవడు కార్యకర్త ఉంటే ఇప్పుడు లేనోళ్ళు తిరిగిన ఉన్నోడు కార్యకర్తలు అన్నట్టుగా వాళ్ళే తిన్నారు కాబట్టి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పారు. రేపు కూడా ఈయన కూడా అట్నే మా కాంగ్రెస్ కార్యకర్తలకే చెందాలి వాళ్ళకే చెందాలంటే మాత్రం ఈయన కూడా రేపు అట్నే బుద్ధి చెప్తారు.